హైదరాబాద్ ఉప్పల్లో దారుణం చోటు చేసుకుంది. భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త సురేష్. అనుమానంతో జెస్సికా ప్రాణాలు తీశాడు సురేష్. జెస్సికాను హత్య చేసినట్లుగా ఆమె అక్కకు ఫోన్ చేసి మరీ చెప్పాడట. 4 ఏళ్ల నుంచి చిలుకానగర్లో నివాసం ఉంటున్నారు దంపతులు. తార్నాక్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది జెస్సికా. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు భర్త సురేష్. 10 ఏళ్ల క్రితం సురేష్ జెస్సికాకు వివాహమైంది. ఒక 10 ఏళ్ల పాప కూడా ఉంది. భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ వస్తున్నాయి. భర్త సురేష్ను ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఘటన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. భార్య భర్త తమ పాప 10 ఏళ్ల పాప ముగ్గురు మీకు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. చాలా రోజులుగా భార్య భర్తల మధ్యలో గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అత్యంత దారుణంగా తన భార్యని హత్య చేశాడు ఆ భర్త. ఆ తర్వాత తన అక్కకి ఫోన్ చేసి, ఆ భార్య వాళ్ళ అక్కకి ఫోన్ చేసి, నేనే ఇలా చంపేశాను మీ సిస్టర్ని అని చెప్పాడంట. అది విన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. ఆ ఘటన జరిగిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడారు. కారణాలు ఏంటి అనే డీటెయిల్స్ ఇప్పటికే కనుక్కున్నారు. అండ్ ఒక్కసారి మీరు అక్కడ ఉన్న పరిస్థితిని చూడండి. ప్రజలందరూ భయభ్రాంతులకు గురై అక్కడ ఎలా ఉన్నారో వారందరినీ పోలీసులు అడిగి కనుక్కుంటున్న డీటెయిల్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి. నిర్మల జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. నిర్మలని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల, అసలు ఏం జరిగింది? భార్యని చంపి వాళ్ళ అక్కకు ఫోన్ చేసి చెప్పడం ఏంటి? అంత దారుణం ఎలా జరిగింది? అసలు డీటెయిల్స్ ఏంటి ఓవరాల్గా? ఎస్ నందు, ఈ ఘటన మాత్రము మరి ఉప్పల్లో చోటు చేసుకుంది. ఉప్పల్లో చిలకానగర్ లో నివాసం ఉంటున్నారు జెస్సికా అండ్ సురేష్. వీళ్ళిద్దరు కూడా వాళ్ళకు 10 సంవత్సరాల పాప కూడా ఉంది. కానీ చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ సురేష్ జెస్సికా మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎప్పటికప్పుడు కూడా జెస్సికా మీద అనుమానంతోనే తరచూ గొడవ పడుతూ కూడా వస్తున్నాడు అని చెప్పేసి ఇటు జెస్సికా వాళ్ళ తల్లిదండ్రులు వాపోతూ ఉన్నారు. అదే విధంగా తను ఎప్పుడైతే జెస్సికా మీద దాడి చేశాడో, దాడి చేసిన తర్వాత తను ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఫోన్ చేసింది ఇటు సురేష్ వాళ్ళ అక్కకు ఫోన్ చేశాడు అనేది పోలీసులు చెప్తున్న సమాచారం. ఎందుకంటే వాళ్ళ అక్కకు ఫోన్ చేసి, నేను ఈ ఘటనకు పాల్పడ్డాను, ఈ విషయము నీకు మాత్రమే చెప్తున్నా, నన్ను సేవ్ చెయ్యి, నన్ను కాపాడు, తొందరగా వచ్చి అని చెప్పేసి వాళ్ళ అక్కకు ఫోన్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తర్వాత అంతకు ముందు కూడా ఈ ఘటన జరగడానికి ముందు రోజు జెస్సికా ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్ లో తన జాబ్ అంతా కూడా పూర్తి చేసుకొని వచ్చిన రోజు నైట్ నుంచే వీళ్ళ మధ్య గొడవ అనేది స్టార్ట్ అయింది అనేది కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు తెలియజేసిన సమాచారం ప్రకారం కూడా ఇంటి పక్కన ఉండేవాళ్ళు ఏదో మాకు గొడవ అయితే వినిపించింది, ఒకరి మీద ఒకరు అరుచుకోవడము అని చెప్పినట్టుగా కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. ఆమె ఇక్కడ జెస్సికా వచ్చేసి తార్నాకలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా కూడా పనిచేస్తూ ఉంది. ఇటు సురేష్ కూడా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాల పాపను మాత్రము వీళ్ళు అనాథన చేశారు అనే ఒక నేపథ్యం అయితే కలుగుతూ ఉంది. అదే కాకుండా ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా పోలీసులు అయితే సేకరించే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జెస్సికా మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాడు, తరచూ గొడవ పడుతున్నాడు. కాబట్టి ఆ అనుమానానికి గల కారణం ఎవరితో అంటే తనను అక్రమ సంబంధాన్ని అంటగట్టి ఎందుకు అనుమానిస్తున్నాడు, అవతల ఇంకెవరైనా వ్యక్తులు ఉన్నారా నిజంగా, లేకపోతే ఇతనికే ఎవరితోటైనా సహజీవనం గడుపుతున్నాడా, ఇతనికి లవ్ అఫేర్ ఏమైనా బయట ఉందా అసలు అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. నందు, రైట్. థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో భార్య మీద అనుమానంతోనే చాలా రోజులుగా గొడవ పడుతూ చివరికి అత్యంత దారుణంగా తన భార్యని హత్య చేశాడంటూ తెలుస్తోంది. ఆ తర్వాత తన అక్కకి కాల్ చేసి, నేను ఇలా చేశాను, నన్ను సేవ్ చేయని అడిగాడట. చేయాల్సిన ఘోరం చేసిన తర్వాత వాళ్ళ అక్క ఏం చేయగలుగుతుంది, ఏం సేవ్ చేస్తుంది? సో ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అడిగి సమాచారాన్ని తెలుసుకున్నారు. మీ అభిప్రాయాలు ఏంటి ఈ ఘటనకు సంబంధించి? కామెంట్ చేయండి.
900 plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be.